బ్యాక్ టు న్యూస్. అమెరికాల జాతి విద్వేష తోటాకు బలైన కూచిబొట్ల శ్రీనివాస్ అంతిమయాత్ర 11 గంటలకు మొదలవనుంది. జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కొడుకు మృతదేహాన్ని చూస్తూ విలపిస్తున్న తండ్రి మధుసూదన్ రావు, తల్లి వర్షిణిలను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. అచేతనంగా ఉన్న కొడుకును చూస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు. బంధువులు, మిత్రులు పెద్ద సంఖ్యలో శ్రీనివాస్ నివాసానికి తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. శ్రీనివాస్ మృతదేహం వెంట ఆయన భార్య సునైన వచ్చారు. బాచుపల్లిలోని శ్రీనివాస్ ఇంటి వద్ద నుంచి మా చీఫ్ కరెస్పాండెంట్ స్వప్న మరింత సమాచారం అందిస్తారు. స్వప్న, చెప్పండి, ప్రస్తుతం అక్కడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది? 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి వివరాలేంటి? రైట్ సిద్ధు, ఇప్పుడు ప్రస్తుతం నేను శ్రీనివాస్ నివాసం వద్ద ఉన్నాను. మనకు కనిపిస్తున్నారు, బంధుమిత్రులందరూ ఇక్కడ చేరుకున్నారు. చాలా విషాద ఛాయలు, అంటే ఊహించినట్టుగానే విపరీతంగా విషాద ఛాయలు అలుముకుని ఉన్నాయి. మనం ప్రస్తుతం శ్రీనివాస్ గారి తోడల్లుడు వేణుగారితో మాట్లాడుతున్నాం. వేణుగారు, చాలా తీవ్రమైన దిగ్భ్రాంతిలో ఉందండి దేశం అంతా కూడా. ఇది కేవలం ఒక కుటుంబానికి జరిగిన కథగా కూడా చూడట్లేదు, సంఘటనగా చూడడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం 11 గంటలకి అంత్యక్రియలు జరగబోతున్నాయి. కుటుంబంలో వాతావరణం, ఇందాక మీ సునైనని కలిశాను, అలాగే శ్రీనివాస్ తల్లిదండ్రుల్ని కలిశాను. ఈరోజు ఏం చెప్పదలుచుకున్నారు ఇటువంటి ఒక సంఘటన జరగడం? ఈరోజే కాదండి, మేము వచ్చినప్పటి నుంచి అదే చెప్తా ఉన్నాం. మన సెంట్రల్ మినిస్టర్ వెంకయ్య నాయుడు గారు వచ్చినప్పుడు కానీ, మన కేటీఆర్ గారు వచ్చినప్పుడు కానీ ఒకటే చెప్పాము, అంటే మాకు జరిగిన లాస్ పూడ్చలేనిది. దిస్ ఎ బిగ్ లాస్ ఫర్ అస్ అండ్ షాకింగ్ లాస్. అండ్ ఈ లాస్ ఎవరికి ఇంక ముందు జరగకుండా తగినన్ని చర్యలు గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున తీసుకుంటే, సో మిగతా ఉన్న వాళ్ళకు కూడా రక్షణ కల్పించాలి. అలాగే ఇలా చేయమని మిగతా ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా గవర్నమెంట్ తీసుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారని అడిగామండి. వాళ్ళు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు ప్రస్తుతం. అండ్ శ్రీనివాస్ తల్లిదండ్రులు ఎంత షాక్లో ఉన్నారో చూసాం. అదే, ఇప్పుడు శ్రీనివాస్ లేకముందే కనీసం మాట్లాడగలిగే వాళ్ళు, కానీ ఇప్పుడు శ్రీనివాసుని చూసినప్పటి నుంచి అసలు వాళ్ళు మాట్లాడలేకపోతారు. అందుకే మేమే అన్నీ మాట్లాడుతున్నాము. సో వాళ్ళు మాట్లాడే పరిస్థితులు, వాళ్ళు కానీ సునైన తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేరండి. సునైన ప్రస్తుతం అంటే ఈ బాధ నుంచి కోలుకోవడానికి కుటుంబం అంతా కూడా ఇక్కడ మీరు చేరారు. యా, మేము వీఆర్ ఆల్ విత్ హర్ ఆర్ ఆల్ అవర్ బోత్ సైడ్స్. శ్రీనివాస్ సైడ్ కానీ మా సైడ్ కానీ వీఆర్ ఆల్ విత్ హర్. సో వాట్ ఎవర్ ద సపోర్ట్, వీఆర్ ఆల్ టుగెదర్ అండ్ వీఆర్ సపోర్టింగ్ హర్. అండ్ వీఆర్, ఎందుకంటే చాలా చిన్న ఏజ్, యూనో ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్ టు డైజెస్ట్ దిస్ లాస్. రైట్ అండి, మనం చూస్తున్నాం శ్రీనివాస్ మృతదేహం వెనకాలే ఉండి కాసేపట్లో ఇక్కడ జూబ్లీ హిల్స్లోని శ్మశాన వాటికి తరలించబోతున్నారు. మహాప్రస్థానం అనే శ్మశాన వాటికి మనం ఇక్కడ మీడియా మొత్తం చేరుకుని పరిస్థితిని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తుంది. అయితే మనం చూస్తున్నాం విపరీతమైన విషాదమైన వాతావరణంలో వాళ్ళు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు, దగ్గరకు వచ్చి ఎవరిని కూడా ఇంటర్వ్యూలు చేయొద్దని. తర్వాత అలాగే మీడియాతో మాట్లాడడానికి కూడా కొంతవారు వెనకాడుతున్నారు ఈ పరిస్థితుల్లో. అండ్ ఇది సమంజసం కూడా కాదు వారిని ఇబ్బంది పెట్టి మీడియాతో మాట్లాడించడం మనం చూస్తున్నాం. అయితే ఓవరాల్గా సిద్ధు, ఒక అతిపెద్ద భయానకమైన విషయాన్ని ఈ సంఘటన తెరపైకి తెచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం అమెరికా వలస వెళ్ళి కళలు చేతపట్టి ఇలాంటి చాలా కుటుంబాలు ప్రస్తుతం స్థిర నివాసంగా ఉన్నాయి అమెరికాలో. మనకు అందరికీ తెలిసిన విషయం. అయితే ముందు ఏం జరుగుతుందోనని ఒక దిగ్భ్రాంతి, ఒక భయం, ఒక ఆందోళన అయితే బయలుదేరిందని చెప్పాలి. ఈ సంఘటన ఒక్కసారిగా దేశం అంతా ఉలికిపడేలా చేసింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నేను స్వయంగా లోపలికి వెళ్ళి శ్రీనివాస్ తల్లిదండ్రుల్ని అలాగే సునైనని కూడా కలిసి వచ్చాను. వారు మరీ రిక్వెస్ట్ చేశారు. ఆఫ్ ద రికార్డ్ చాలా విషయాలు వాళ్ళు మాట్లాడారు, కానీ ప్రస్తుతానికి మీడియా ముఖంగా ఏమీ చెప్పదలుచుకోలేదు అన్నారు. అది చాలా సబబు, సమంజసం కూడా. బికాస్ ఈ పరిస్థితుల్లో వాళ్ళని ఏమడుగుతాం? సునైనాకైతే అసలు ఎంతగా గుండె తరుక్కుపోయి ఉంటుందో చెప్పలేము. బికాజ్ ఆ రోజు ఉదయం ఆఫీస్కి బయలుదేరినప్పుడు శ్రీనివాసు తను జస్ట్ ఒక బాయ్ చెప్పేసి సాయంత్రం భర్త ఇంటికి తిరిగి వస్తాడనుకుంది. కానీ అటువంటి పరిస్థితి లేకుండా ఒక్కసారిగా భర్తకి ఇలా షూటింగ్ జరిగిందని చెప్పి ఒక ఫోన్ కాల్ రావడం, పోలీస్ ఆఫీసర్స్ ఇంటికి రావడం, జరిగిన సంఘటన అంతా గుర్తు చేసుకుని ఆమె ఎంత కుమిలిపోతుందో మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే తల్లిదండ్రులు కూడా అదే షాక్లో ఉన్నారు. శ్రీనివాస్ తల్లితో కూడా మాట్లాడాను. నేనేమి చెప్పలేను తల్లి, నేను ఇప్పుడు ఏ పరిస్థితుల్లో లేను అని చెప్పి ఆవిడ మరీ ఒక స్టేట్ ఆఫ్ షాక్లో బాధని వ్యక్తపరుస్తున్నారు. అండ్ కుటుంబం నుంచి కూడా ఒకళ్ళో ఇద్దరు మినహా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేరు. అందరికీ తెలుసు శ్రీనివాస్ స్వస్థలం మచిలీపట్నం. దాదాపు 10 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళిన తర్వాత ఇటీవల కొన్ని సంవత్సరాల క్రితం సునైనతో ప్రేమ వివాహం అయింది. ఆ తర్వాత వాళ్ళు ఎంతో అక్కడ సెటిల్ అయిపోదామనే సంకల్పంతో
అక్కడ ఉద్యోగం చేసుకుంటూ చాలా ఒక మారుమూల టౌన్ అని చెప్పాలి ఒలేతా అనేది. అక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఎవరూ ఎదురు చూడలేదు. దేశం అంతా ఉలిక్కిపడింది. అండ్ ఎంత వాళ్ళకి అటు నుంచి ఇటు నుంచి అన్ని విధాలా కూడా ఈ లాస్ని భర్తీ చేసే ప్రయత్నాలు జరిగినా కూడా ప్రస్తుతం వాళ్ళ కుటుంబంలో జరిగిన తీరని లోటుని ఎవ్వరూ భర్తీ చేయలేరు. ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళడం తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితి. ఇది ప్రస్తుతం శ్రీనివాస్ ఇంటి వద్ద విషాదమైన వాతావరణం. రైట్ సార్, నమస్కారం. కృష్ణయ్య, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ జేఏసీ, ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం. ఈరోజు కూచిభొట్ల శ్రీనివాస్ గారికి జరిగినటువంటి ఆ దురదృష్టకరమైన సంఘటనలకు మా ప్రభుత్వం కూడా తీవ్ర కలత చెందినటువంటి మాట వాస్తవం. అయితే ఆ రోజు 1.5 ఇయర్ కిందట ఏదైతే ట్రంప్ ఎలక్షన్కి ముందు నుంచి కూడా కొంత రెచ్చగొట్టే జాత్యహంకారం ధోరణులకు పాల్పడినప్పుడు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మన అక్కడ ఉన్నటువంటి తెలుగు సంఘాలతో సమన్వయం చేసుకుంటూ ఆ రోజు ఎలక్షన్లో వ్యతిరేకించేగా మేము ప్రచారం కూడా చేశాం. అయితే దురదృష్టవశాత్తు ఏదైతే స్థానిక ఉద్యోగాలు స్థానికులకు అని చెప్పేసి తర్వాత ఇమిగ్రెంట్స్, నిజానికి అమెరికా లాంటి దేశం చాలా అత్యాధునికమైనటువంటి నాగరికమైనటువంటి దేశంగా భావించాం. మరి అలాంటి నాగరిక దేశంలో కూడా ఇలాంటి అనాగరిక చర్యలు జరగడం నిజంగా దురదృష్టకరం, ఖండించవలసిన విషయం. అయితే ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఎంత నాగరిక దేశమైనా కూడా ఇటువంటి ఫ్రీక్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రీక్ ఇన్సిడెంట్లు విపరీతంగా మనం జరిగి గతంలో కూడా చూసాం. అంటే ఒక భారతీయులకు మాత్రమే కాదు. ఇంకొక విషయం అందరూ గమనిస్తున్న విషయం ఇప్పుడు ఏంటంటే, ఒక అమెరికనే 24 ఏళ్ళ ఒక కుర్రవాడు వచ్చి రక్షించే ప్రయత్నం కూడా చేశాడు. కాబట్టి కంప్లీట్గా ఇది అంటే ముందు కూడా ఇలాంటి ఒక వివక్ష జాత్యహంకార దాడులు కొనసాగుతాయి అని చెప్పలేం. కానీ పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. చాలామంది తల్లులకి కొడుకుల పరిస్థితి ఏమిటి, ముందు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి గన్ను పట్టుకునే ఒక లైసెన్స్ ఉంది అక్కడ. సో అటువంటి వాతావరణంలో తిరిగి వచ్చేయాలా, ఉన్నదంతా వదులుకుని తిరిగి వచ్చేయాలా, లేకపోతే అక్కడే స్థిరపడిపోవాలా, తిరిగి వస్తే ఏమిటి పరిస్థితి, ఇలా రకరకాల ప్రశ్నలు మనకి ఇప్పుడు వినిపిస్తున్నాయి వాతావరణంలో. మీరు ఎక్కడ ఉంటారండి? మేము వాళ్ళ కాలనీలోనే ఉంటామండి, దగ్గరలోనే తిరుమల నగర్. ఎవరి కాలనీలో? తిరుమల నగర్. ఎవరికి మీరు సునైన పరిచయం? మీకు శ్రీనివాస్ అంటే అదే కాలనీలో ఉంటాము, దగ్గరలోనే ఉంటాం అందరం. ఇప్పుడు ఇక్కడ అంటే ఈ వార్తల్లో వినడం వేరు, మనకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి ఒక దుర్ఘటన జరగడం వేరు, తెలిసిన కుటుంబానికి. సో ఏం చెప్పదలుచుకున్నారమ్మా మీరు ఇవాళ? ఇది చాలా బాధాకరమైంది. ఏం చేస్తాము, కష్టంగానే ఉంది వినటానికి. మనసు కష్టం, గుండె నిండా విపరీతమైన బాధ, ఆ తర్వాత తెలియని అంటే ముందు ఏమిటి అనే భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితిలో అయితే ఈ కుటుంబం ఇప్పుడు లేదు. ఎందుకంటే సునైనా మనకు తెలుసు, అక్కడ ప్రెస్తో మాట్లాడిన సందర్భంలో నేను ఇక్కడే కొనసాగుతాను, శ్రీనివాస్ కలలని నిజం చేయడానికి ఐ వుడ్ లైక్ టు స్టే హియర్ అని చెప్పి తను వేడుకుంది. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు గత 2-3 రోజుల్లో కూడా పరిస్థితులు, మానసిక స్థితి చాలా మారుండొచ్చు. ఇక్కడ కుటుంబంతో మాట్లాడిన తర్వాత కూడా బహుశా సరైన ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సునైనా భవిష్యత్ ఏమిటనే ప్రశ్నే ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తోంది. అలాగే శ్రీనివాస్ మృతదేహం ఇంకా ఇక్కడే ఉంది కాబట్టి అదే వాతావరణంలో జరిగిన విషయాన్ని నెమరు వేసుకుని గుర్తు చేసుకుని కుమిలిపోతున్నారు కుటుంబ సభ్యులందరూ కూడా. కన్న కొడుకు, చేతికి అందొచ్చిన కొడుకు అలా నిర్జీవంగా అక్కడ ఎదురకుండా పడుంటే ఏ తల్లికైనా ఎలా ఉంటుంది. కాబట్టి వర్ణించడం కష్టం వాళ్ళ బాధని. వెళ్తే ఒక్క నమస్కారం పెట్టేస్తారంటే ఎంతకంటే ఏం చెప్పలేమనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇది శ్రీనివాస్ కూచిభొట్ల ఇంటి ముందు పరిస్థితి బాచుపల్లి నుండి. ఓకే స్వప్న, థ్యాంక్ యూ సో